నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే చేసిన నిర్వాహకం, ఆ తర్వాత చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ రోజు ఆ సంఘటనలో ఎవరైతే మహిళ ఉందో తను ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇంతకు అసలు ఏం జరిగింది, అసలు ఇలాంటి న్యూస్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇలా రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది నిన్నంతా చూసుకున్నట్టయితే. ఈ రోజు చూసుకుంటే ఎవరైతే అందులో ఉన్న మహిళ ప్రెస్ మీట్ పెట్టింది. సో ఇప్పుడు మరి అసలు ఏం జరిగింది, తను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది, అసలు ఓవరాల్గా స్టోరీ ఏంటంటారు? అసలు మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చాలా రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్లీ ఇప్పుడు మనం క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడతాం. గత 2-3 రోజుల్లో బాగా వైరల్ అయింది కదా క్యాస్టింగ్ కౌచ్. అంటే అవకాశం ఇస్తానో, ఆశ చూపో, ఇంకేదో బెనిఫిట్స్ పొందుతావనో అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం. అది ఇండస్ట్రీలోనే లేదమ్మా, అన్నిట్లోనూ ఉంది, ప్రైవేట్లోనూ ఉంది, రాజకీయాల్లోనూ ఉంది. అది ఇప్పుడు బయటపడింది. అందుకే ప్రతిసారి క్యాస్టింగ్ కౌచ్ అనకూడదు. ఎందుకంటే అంటే ఇండస్ట్రీ సినిమా వాళ్ళే ఇంత అని బయట మాట్లాడుతున్నారు. అందుకని చెప్పేసి అన్నాను. సరే, ఇప్పుడు ఒక విషయానికి వస్తే ఈ ఆరోపణ నిజమో కాదో వాళ్ళు తేల్చుకుంటారు. ఎందుకంటే ప్రెసెంట్ ఇద్దరి తరఫున వాదనలు వింటున్నాం కాబట్టి ఒక కొలిక్కి రాకూడదు. కొలిక్కి వచ్చేది నువ్వు కాదు, నేను కాదు, పోలీసులు చెప్తారు లాస్ట్ డే ఎండ్. కోర్టు నిర్ణయిస్తుంది లాస్ట్ డే ఎండ్, వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు అని. ప్రెసెంట్ ఆరోపణలు జరుగుతున్నాయి. కాసేపు పక్కన పెడితే నాకు ఈ మధ్య కాలంలో చాలా రెస్పెక్ట్ పెరిగి బాగా నచ్చిన అమ్మాయి ఈవిడ. ఎందుకంటే ప్రతి స్త్రీకి ఇట్లాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. రెస్పెక్ట్ పెరిగింది, చాలా పెరిగింది, కొన్ని వేల ఇంతలు పెరిగింది. దేనికోసం? ఎందుకంటే ఏదో మభ్యపెట్టి, ఏదో ఆశ చూపి, లేదా ముగ్గుల్లోకి దింపి, శారీరకంగా వాడుకొని, ఆర్థికంగా వాడుకొని, తర్వాత బెదిరించి అని చెప్పేసి వదిలేసి, అభాషణలు చేయించి, ఏ దిక్కు లేకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నీకు దూరం చేసి, లాస్ట్కి ఏ దిక్కు లేకుండా నిన్ను వదిలిపెడుతున్నారు కొంతమంది. అలాంటి అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇంకేదో చేసుకుంటున్నారు. చివరికి ఇంకెందుకు నేను ఈ లోకంలో అని. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఎట్లా నువ్వు నేను ఉండకూడదు అని డిసైడ్ అయ్యావు కదా, ఆ డెసిషన్ని ఒక 2 నెలలు పోస్ట్పోన్ చేసుకున్నావు అనుకో, ఉండకు, పోస్ట్పోన్ చేసుకో. ఆ 2 నెలలు ఏం చేయాలి మరి? ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, ఒక్కటేసారి ఎదురు తిరిగి చూడు. మేబీ సిచ్యువేషన్ మొత్తం నీ కాళ్ళ దగ్గర రావచ్చేమో, చెప్పలేము. అప్పటిదాకా నువ్వు పడే ఈ స్ట్రెస్ అంతా పోవచ్చేమో, చెప్పలేము. ఎంతోమంది అమ్మాయిలకి ఎగ్జాంపుల్ ఇట్లా చాలామంది ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రాల్లో కూడా అంతెందుకు పెళ్లి చేసుకుంటారు. శారీరకంగా కామవాంఛలన్నీ తీర్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఊరికి ఏదో కారణం చెప్పి కావాలని గొడవ పెట్టుకొని విడాకులు లీగల్గా, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ కోరికలన్నీ తీర్చేసుకుంటారు, మళ్ళీ విడాకులు లీగల్గా. ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకుంటారు. అడిగితే మేము లీగల్గా కూడా విడిపోతున్నాం కదా అంటారు. కానీ నీకే కోరికలు అంటే ఎవరికి తెలుసు? అవునా? అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేసుకుంటూ గడిపే వాళ్ళు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే కావాలనుకుంటున్నాను, నువ్వు లేనిది నేను బతకలేను. పెళ్ళైతే మీ ఆయన్ని వదిలేసే, మీ పిల్లల్ని కూడా మనమే పెంచుకుందాం, నేనే చూసుకుంటా, నీకు అన్నిటికీ నేనే ఉంటా, నీకు కావాల్సింది ఏదో, దానికోసం ఎన్ని మాటలన్నా చెబుతావు. ఆమెకు డౌట్లు వచ్చే టైంలో ఏదో ఒకటి కొనిస్తే మభ్య పెడతా ఉంటావు, ఏదో హామీలు ఇస్తే మభ్య పెడతా ఉంటావు. ఇట్లా జరిగిన తర్వాత ఒకానొక రోజు వీళ్ళందరూ ఒంటరి వాళ్ళు అవుతున్నారు. అవునా? అందులో 100లో 95 to 99 మెంబర్స్ ఇంకా మేము ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు.
వాళ్ళల్లోనే దాచుకొని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు పోయారో కూడా మనకు తెలియదు తెలుసా, చెప్పుకోలేరు. కొన్ని రూమర్స్ వస్తాయి, గతంలో ఏదో అయిందండి ఏదో అంటే వాళ్ళు కూడా ఖండిస్తాయి, బేబీ అట్లాంటిది ఏం లేదు, వాళ్ళ క్యారెక్టర్ ఇట్లాంటిది, ఏ రాత్రి పూట ఎక్కడో దొరికింది, ఇంకో దగ్గర దొరికింది, అసలు వాళ్ళందరూ ఇంతే అని చెప్పేసి వాళ్ళు అట్లా చెరిపేస్తారు. అవునా? అంటే చనిపోయినా కూడా ఆత్మశాంతి ఉండదు వీళ్ళకి. అట్లాంటిది ఎప్పుడైనా సరే ఏ ఒంటరి మహిళ అయినా సరే, ఏ మగాడి చేతైనా సరే గాయపడో, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, వాట్ ఎవర్, ఎలా అయినా సరే ఒక్కసారి ఎదురు తిరగండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, నా కంప్లైంట్ ఎవరు తీసుకోవట్లేదు ఎందుకంటే పైనుంచి అవతల వాళ్ళు బలవంతులు, ఓకే కోర్టుకు వెళ్ళండి. వినట్లేదు అవతల వాళ్ళు బలవంతులు, మీడియాకి రండి హ్యాపీగా. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది అదే కదా, మీడియాకి వచ్చింది. అసలు ఏం జరిగింది, నువ్వు గవర్నమెంట్ కదా ఎంప్లాయీవి కదా, ఈయనేమో ఎమ్మెల్యే. ఓకే, హాయ్ హలో బాగున్నారండి, కళ్ళు ఏదో రకంగా పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత అంటే జస్ట్ క్యాజువల్ పరిచయమే, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఈయన కూడా గవర్నమెంట్లో నన్ను ఎవరన్నా ఎన్నుకుంటారేమో, నేనేమన్నా అవుతానేమో అనే ఆశావాహులుగా ఉన్న టైంలో పరిచయం ఏర్పడింది. తర్వాత ఈయన ఏదో అయ్యాడు, హే భలే అయ్యావే అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఒక కంగ్రాచులేషన్స్ పడేసింది నీ మొహాన. అవునా? ఆ కంగ్రాచులేషన్స్ తీసుకొని రిసీవ్ చేసుకొని, ఇప్పటి వరకు నా జీవితంలో ఇంత మంచి కంగ్రాచులేషన్స్ ఎవరూ చెప్పలేదు, ఇంత బాగా ఎవరూ విష్ చేయలేదు, నువ్వు ఎంత బాగా విష్ చేసావు అని చెప్పేసి, ఎలా విష్ చేసావు, ఇలాగే విషెస్ చెప్పాలని నీకు ఎందుకు అనిపించింది, నీకు ఈ థాట్ ఎలా వచ్చిందని చెప్పి 2 గంటలు 3 గంటలు చాట్ చేశాడు. ఆ చాటింగ్లో కొంచెం పరిచయం పెరిగి మెల్లిమెల్లిగా చాటింగ్ కంటిన్యూ అవుతా ఏం లేదు, నాకు పింక్ అంటే ఇష్టం, మరి నీకేం ఇష్టం, నాకు ఎల్లో అంటే ఇష్టం, మరి నీకేం ఇష్టం, ఇవన్నీ అయ్యాయి. మీకెవరున్నారు, నాకు వీళ్ళు ఉన్నారు, మా ఆయన అక్కడ ఉంటాడు, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఇది నీ సంగతి ఏంటి, నా సంగతి ఏదో లేదు, నువ్వు చెప్తా ఉండు అని జాగ్రత్త అయింది. మరి ఈ విధంగా చాటింగ్లు చేస్తూ అన్నీ చేసుకుంటూ, సరే ఏం లేదు అటు వెళ్తున్నా నా ఊరికి కారులో, కొంచెం తోడు రాకూడదు, సరే వస్తా. ఆ కారు మరి అటు పోదే, అక్కడ దాకా వచ్చి ఇటేటో పోతుంది, అక్కడికి మరి ఇటెందుకు తెచ్చావంటే అది ఏం లేదు, ఊరికే నీతో సర్వేగా గడపాను. ప్రిపేర్ లేదండి ఇప్పుడు నాకు అట్లా గడపాలని నేను లేదు పనులని చెప్పేసి జుట్టు బీకి ఇంకేదో చేసి నీకు అన్నీ తీర్చుకొని తర్వాత ఇంకా అయినా అక్కడ దాకా ఎందుకు, పని అయిపోయింది కదా, ఇక్కడే తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో పడేసి ఇలాంటివి చేశారు. ఇంకా సరే అప్పుడప్పుడు పిలిస్తే వస్తలేరు, మరి నేనే వస్తా అని చెప్పేసి రావడం, టెంగ్ బా ఇప్పుడు ఏంటి టీ టైంకి వచ్చాడు, తీయాలా వద్దా, నువ్వు ఎంతసేపు అన్నా నేను ఇక్కడే కూర్చుంటా, నువ్వు ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి గుమ్మం దగ్గరే కూర్చొని నీ కారు కూడా అక్కడే పార్క్ చేసి అన్నీ జరిగాయి మా, 1 కాదు 2 కాదు ఎన్నెన్నెన్నో జరిగాయి. తర్వాత నీ వల్ల ఆ పిల్లకి రాకూడదు ఏదో వస్తే దగ్గరుండి చేయించావు, ఆమెకి ఇష్టం లేకుండానే చేయించావు. ఏదో ఒకసారి అంటే పర్లేదు, నేను మోసపోతున్నానేమో అని గ్రహించింది ఒకానొక స్టేజ్లో. గ్రహించిన టైంలో అంటే మధ్యలో చిల్లర కూడా తీసుకున్నాడు. నువ్వు ఇవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే, నువ్వు ఉన్న స్థానానికి ఆమె గవర్నమెంట్లో ఒక ఎంప్లాయీ, జీతగత్తె. నువ్వు తలుచుకుంటే ఎక్కడి నుంచి ఏమైనా తెచ్చుకోగల పలుకుబడి ఉన్నాడు, 10వ పొరకు నువ్వు ఇవ్వాలి. 7 లక్షలు తీసుకున్నావు అక్కడి నుంచే, మరి ఎందుకు తీసుకున్నావు? ఆ తర్వాత ఇంకా డౌట్లు వచ్చేసరికి ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి టెలిగ్రామ్లో దాచుకుంది, ఎప్పటికైనా పనికి వస్తాయిలే అని. 2 సంవత్సరాలు, ఇప్పటికే 1 సంవత్సరం అయింది అంతే. తర్వాత మొన్న 7వ తారీఖు, 2 years కూడా అవ్వలేదు మా, 1 year ఒక 2 నెలలు అటు ఇటు అంతే, కొన్ని నెలల పరిచయమే ఇది, మహా అయితే 1.5 సంవత్సరం అంతే. మొన్న వచ్చేసి ఇక ఫుల్ తెగదెంపులు. దానికి ముందు ఏం జరిగింది అంటే, మీ ఆయనకు ఫోన్ చేసి బెదిరించావు, నీ కొడుకుని ఏదో చేస్తానని ఈమెను బెదిరించావు, ఈమె తరఫున ఉన్న వాళ్ళందరినీ దూరం చేసావు, ఒంటరిది అయిపోయింది, హస్బెండ్తో మాటలు లేవు, తెలిసిపోయింది. నీ తరఫున మిగతా వాళ్ళందరికీ నీ క్యారెక్టర్ బ్యాడ్గా పోర్ట్రే చేసావు. నెక్స్ట్ అసలు నీ కొడుకు కూడా నీ కొడుకే కాదు ఎవరి కొడుకు అన్నట్టుగా పోర్ట్రే చేసావు. ఆమె పరువు ఫుల్గా తీసేసి సమాజంలో ఆమె తలెత్తుకోకుండా చేసావు, ఎవరికేం మాట్లాడుకుని చేసావు, చివరికి ఒంటరి దాన్ని చేసావు. ₹1 కావాలంటే లేదు, రాదు. మరి ఉద్యోగం సంగతి ఏం చేసావు దేవుడు ఎరుగు పాపం.
అట్లాంటి టైంలో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్న మహిళ అప్పటికి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాను, నాకు న్యాయం జరగలేదు, ఇంకా 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 రాజకీయంగా పెద్ద పెద్ద పలుకుబడి కలిగిన పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పుకున్నాను, నాకు న్యాయం జరగలేదు, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి మీడియాకి వచ్చావు, నీకంటే ఒక అడ్వకేట్ కూర్చోబెట్టి హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టించారు, ఫుల్గా చెప్పావు. ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు చెప్పేది నిజమా కాదా? ఇప్పటిదాకా మాట్లాడుకున్నాగా, ఎవరైనా సరే ఎవరి మీద నిందలేయచ్చు, ఓకేనా? అంటే ఫస్ట్ నేను చెప్పిన పారాగ్రాఫ్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా నిజంగా మోసపోతే ఇలా ఎదురు తిరగడం పర్ఫెక్ట్ చాయిస్ అన్న. అంటే మీరు చెప్పింది బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇదంతా కూడా ఫస్ట్ టైం తనకి అబార్షన్ జరిగినప్పుడు, లేకపోతే సెకండ్ టైం జరిగినప్పుడు ఎదురు తిరిగి వచ్చారు. 5 సార్లు అయ్యేంత వరకు ఎందుకు ఉండాలి అండ్ ఎందుకు ఇంతవరకు తెచ్చుకోవాలి? అండ్ గ్రౌండ్ రిపోర్ట్ ఆల్రెడీ మనం సర్వే చేసాం, వీళ్ళేంటి వాళ్ళేంటి అనేసి. ఇష్టపడే కొన్ని రోజులు ఉండింది, ఆ ఇష్టపడ్డ క్రమంలోనే ఇతను మంచోడేనేమో నమ్మింది. తర్వాత ఈయన మభ్య పెడుతూనే వాడుకుంటూనే వదిలేస్తున్నాడు. ఈ పిల్ల కూడా నమ్మింది. ఎందుకు నమ్మింది అంటే, సింగిల్ మదర్, చిన్న బాబు, ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంత వస్తుంది, రేపటి రోజు మా బాబుని పెద్దగా ఏదో చదివించాలి, హస్బెండ్ దూరంగా ఉన్నాడు, మాకు ఎప్పుడు విడాకులు అవుతాయో తెలియదు, సోలో మదర్ని, నా పిల్లోని సెటిల్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే పరిచయం, ఈయనకు బాగా పలుకుబడి ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆశపడింది. ఆశపడ్డంలో ఆమె తప్పు లేదు, ఆయన కూడా ఆశ పెట్టాడు, మభ్య పెట్టాడు. సో ఇలా జరిగింది. అండ్ ఇష్టపడే ఉన్నారు. ఆవిడ ఏం చెప్పింది, నన్ను 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా అత్యాచారం చేశాడని చెప్పలా, నన్ను వాడుకొని అబార్షన్లు చేయించాడనే చెప్పింది, నిజం చెప్పింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, డబ్బులు ఏం డిమాండ్ చేయట్లా, అవునా, నా దగ్గరే తీసుకున్నాడని చెప్పి అవి కూడా అడగట్లా, ఏమీ చేయట్లా. అండ్ ఇంకొకటి, నేను ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పా, ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా ఎదురు తిరగాలో చెప్పాం. నెక్స్ట్ ఎదురు తిరిగిన నువ్వు కరెక్టా కాదా కూడా తెలుసుకోవాలిగా. నువ్వు చెప్పేదంతా నిజమని ఎందుకు నమ్మాలి? ఆయన కూడా అమ్మాయి కూడా అయి ఉండొచ్చు, నువ్వు చేసిన డీప్ ఫేకే అయి ఉండొచ్చు, చెప్పలేక ఆయన అంటున్నాడు కదా, ఇదంతా డీప్ ఫేక్, చిచి ఇది నా ముక్కు కాదు, నా మూతి కాదు, అసలు ఈ మీసం చూడు, నాది ఇట్టుంది జుట్టు, ఇది ఇట్టుంది జుట్టు, ఇది నాది కాదు, నేను కాదు. మరి ఇంకేం మాట్లాడతావు? ఇప్పుడు ఆ టైంలో ఈ అమ్మాయికి దేవతలాగా ఈయన తల్లి వచ్చింది, ఆవిడ నిర్ధారించి పడేసింది. అవునండి, తరచూ మా ఇంటికి వచ్చేది, మా అబ్బాయిని ట్రాప్ చేసిందండి, వచ్చేది మా ఇంటికి వచ్చిపోతూ ఉండేది. సరే, మీ ఇంటికి వచ్చిపోతూ ఉండేది అమ్మాయి, నీ తరఫున చుట్టాలా, మీ ఆయన తరఫున చుట్టాలా, మీ అత్తమామల తరఫున చుట్టాలా, మీ పుట్టింటోళ్ళ తరఫున చుట్టాలా, చెప్పుకొని మీ ఆడపడుచు తరఫున చుట్టాలా, నీకు తెలియని దూరం చుట్టాలా? నీ ఇంటికి అన్నిసార్లు వచ్చి తిరుగుతూ ఉంటే ఇన్ని రోజులు నీకు లేని ఇబ్బంది ఈరోజు ఆమె కోర్టుకి ఎక్కేసరికి నీకు వచ్చిందా? మీ అబ్బాయిని ట్రాప్ చేసిందా? ఒప్పుకున్నావు. నీ కొడుకు చుట్టూ ఎందుకు తిరుగుతుంది? అంత ధైర్యంగా నీ ఇంటికి కూడా ఎందుకు వచ్చింది? ఆయన ఎంత ధైర్యం ఇస్తే ఆమె అంత ధైర్యంగా వచ్చింది. జనరల్గా ఇట్లాంటి వాళ్ళు, అమ్మో మీ ఇంటికని నేను రానండి, సారీ నేను అట్నుంచి వెళ్తాను ఇట్నుంచి వెళ్తాను అంటారు. అంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చి ఎందుకు వెళ్ళిందంటే ఆయన అంత ధైర్యం ఇచ్చాడు కాబట్టి వచ్చింది. అప్పుడు నీ కొడుకుని అడగాలి, ఎరా ఈవిడ ఎందుకోసం తరచూ మన ఇంటికి, ఏం పద్ధతి ఇది అని. ఎందుకు వచ్చింది? నీ పార్టీ కార్యకర్త, నీ కింద ఏమన్నా మహిళా అధ్యక్షురాలా? ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ జాబ్ ఆవిడ, నీకేం సంబంధం? దేనికి వస్తుంది? ఏం కావాలి? పునానికి ఏమైనా ప్రమోషన్ కోసం వస్తుందా? అప్పుడు పొద్దున అందరూ వచ్చి ఎట్లా కుర్చీలలో కూర్చుంటారు, అక్కడ ఏ మూలక ఆమె కూడా కూర్చొని పత్రాలు ఇచ్చి సంతకాలు చేయించుకొని పోవాలి. కాఫీలు టిఫిన్లు తాగడం, ఇంట్లో కూర్చొని భోజనాలు చేయడం, అట్లు తోమడం, చీపుర్లు ఉండడం, ఇవన్నీ ఎందుకు? ఏదో మన ఇంటి మనిషిలా ఎందుకు తిరుగుతుంది? నువ్వెందుకు అడగట్లా? అప్పుడు ఎందుకు అడగలా? ఇప్పుడు వచ్చి ఎందుకు చెప్తున్నావు కొత్తగా? అంత అవసరం లేదు. అండ్ నెక్స్ట్ డీప్ ఫేక్, చెయ్యక నీ అందమైన మొహాన్ని డీప్ ఫేక్ చేసుకొని బతకాలి ఇంటర్నెట్. చెప్పు, నిన్నే చెయ్యాలి. ఇంతమందిని వదిలేసి ఆవిడ కూడా ఏం చెప్పింది, అవన్నీ నేనే లీక్ చేశాను అనింది. ఎందుకమ్మా నువ్వే లీక్ చేసావంటే సెక్యూరిటీ కోసం. నేనే కావాలని లీక్ చేశా, ఎందుకంటే ఈరోజు ఇప్పుడు నాకు మద్దతు వస్తుందంటే అది నేను లీక్ చేయడం బట్టే. అది నేనే సిగ్గిడిచి చెప్తున్నది, నేనే విడుదల చేశా. నాకు న్యాయం చేయండి. నీకేమైనా 10 కోట్లు కావాలా, 20 కోట్లు కావాలి? నో, నాకు ఏమీ వద్దు, నాకు న్యాయం కావాలి. మోసం చేశాడు అంతే. ఒకప్పుడు శ్రీరెడ్డి కూడా ఇంతేగా, డబ్బులు ఏమైనా డిమాండ్ చేసిందా? పోనీ ఇప్పటికిప్పుడు నాకు అవకాశం ఇవ్వని ఏమైనా అనిందా? నువ్వు మా కార్డు ఇస్తానా, డబ్బులు పెట్టే కొనుక్కుంది. ఫ్రీగా ఏం తీసుకోవాలా, 2 లక్షలు 3 లక్షలు డబ్బులు పెట్టే కొనుక్కుంది. గుర్తుపెట్టుకో, నిజమే. నాకు కార్డు ఇవ్వనన్నారని చెప్పి కొట్లాడింది. తర్వాత సరే ఇస్తానులే అంటే డబ్బులు పెట్టే కొనుక్కుంది. సో ఇది సంగతి. యాక్చువల్గా కట్టెలు తెంచుకున్న తర్వాత నువ్వు ఎవరిని ఆపలేవు, అక్కడి వరకు రాకుండా చూసుకోవాలి.
సిట్యువేషన్. సో ఈరోజు అండ్ ఈయన తప్పు చేశాడా లేదా, నువ్వు ఆ కమిటీలు వేసి ఈ కమిటీలు వేసి నిర్ధారించాల్సిన అవసరం ఏం లేదు. ఆవిడ చెప్పింది ధైర్యంగా, ఫోరెన్సిక్ పంపు, ఎవిడెన్స్ నిజమా కాదా చెప్తుంది. డీప్ ఫేక్ చేశారా లేకపోతే ఇంకేమైనా చేశారా, మనకు ఆ సౌలభ్యాలు లేవా అంటే నువ్వు ఏది చూపిస్తే ఎవిడెన్స్ అదే కరెక్ట్ అయితే కాదుగా, ఉన్నాయిగా. ఆవిడ కూడా అంత ధైర్యంగా ఫోరెన్సిక్ పంపమని చెప్తుంది. తనే దాచుకుంది తన టెలిగ్రామ్లో, అనుమానం వచ్చి. అండ్ సింగిల్ మదర్స్ దొరికారు కదా, కొంచెం అంటే ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వస్తారంటే నువ్వు అందగాడివనో ఆజాలా బాహుడు అనో, అసలు నిన్ను చూడకపోతే అసలు రాత్రి నిద్ర పట్టదనో కాదు. నేను తిరిగే ఏరియాలలో, నేను పనిచేసే ఏరియాలలో కొంచెం పై స్థాయి వ్యక్తివి కదా, నీకు కొంచెం క్లోజ్ అయితే నాకేమన్నా, అంటే క్లోజ్ అంటే ఇంకో రకంగా కాదు పరిచయం, నీకు కొంచెం క్లోజ్ అవుతే నాకేమైనా చేస్తావేమోనండి, ప్రమోషన్ ఇప్పిస్తావేమో, మా అబ్బాయికి మంచి స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తావో, ఇంతే, అంతకుమించి ఏమీ ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, అవకాశాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కార్లలో ఎక్కించుకొని ఇట్లాంటివన్నీ చేస్తారు. ఇది జరిగింది. అండ్ ఏ అమ్మాయి అయినా సరే ఇక మీదట ఎంత పెద్ద ఉద్యోగి అయినా సరే, మీ ఆఫీస్ బాస్ అయినా, రాజకీయంగా పెద్ద పలుకుబడి ఉన్నోడైనా, వాట్ ఎవర్, నీకు నా బయట ఏమైనా న్యాయం జరగదు అని నీకు అనిపిస్తే కొంచెం గ్యాప్ తీసుకొని హ్యాపీగా సైలెంట్గా ఎవరైనా అడ్వకేట్ని పట్టుకొని మీడియా ముందుకు వెళ్ళిపోండి. అన్నీ తర్వాత తెలుస్తారు వాళ్ళే. అండ్ ఇప్పుడు ఢిల్లీ మహిళా కమిషన్ కూడా, నేషనల్ మహిళా కమిషన్ కూడా ఆదేశించింది, మాకు వివరణ ఇవ్వండి, ఆ అమ్మాయికి ఏమైందో చెప్పండి అని. ఇంతమంది రంగంలో తిరిగినప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. అంతేగాని చాలా మంది ఇట్లాంటి కేసెస్లో ఇంకేవేవో చేసుకుంటా ఉంటారు. అలా చేసుకోవద్దు అని ఈ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది. నాకు అందుకు తను బాగా నచ్చింది. మరి మొత్తానికి ఇప్పుడు ఇతన్ని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే ఏంటి అంటారు, అంటే తనని రాజీనామా చేయమని అంటారా? ఆయన పదవినే చూస్తున్నారు, ఆ పదవి గురించే మాట్లాడుతున్నారు. ఈయన పదవి ఉంటుందా ఊడుద్దా, పదవి అనేది పక్కన పెట్టేసి ఆ మనిషిని ఏం చేయాలో చూడండి ఫస్ట్. వాడికి ఇప్పుడు అతనికి పదవి ఉండడం శిక్ష కాదమ్మా, అధికారంలో ఇక్కడ కదా, అధికారంలో ఎమ్మెల్యే అయితే ఎవడైతే ఏంటి, ఇప్పుడు అధికారం ఉందనే కదా ఇప్పుడు ఇంత గణం వచ్చింది. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అనేది అట్లా, కాబట్టి ఇంత వైరల్ అయింది, మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకే అంటున్నా, ఇట్లాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మా అడ్రస్ లేని వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వార్తలన్నీ రావు బయటికి, మనకు తెలియదు. ఇప్పుడు ఈయనకి ఏదో పోస్ట్ ఏడ్చింది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. బట్ ఇట్లాంటి వాళ్ళకి అదే లెవెల్లో ఎంత వైరల్ అయిందో ఈ న్యూస్, అదే మోతాదులో శిక్ష అనేది విధిస్తే నిజంగా ఇంకో 10 మంది అమ్మాయిలు స్వేచ్ఛగా బతకగలరు బయట. ఓహో, అంటే వాళ్ళు కూడా భయపడతారు కదా, ఇలా చేస్తే మమ్మల్ని కూడా ఇలా చేస్తారేమో అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్.